పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతుండడంపై కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పనులు ఎందుకు ఆలస్యంగా చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే నిర్మాణ పనులకు డీజిల్ దొరకడం లేదని, అందుకే కాంట్రాక్టర్లు పనులు త్వరగా చేయటం లేదని ప్రభుత్వ అధికారులు వివరణ ఇచ్చారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఏర్పాట్లు చేసుకోవాలి కదా అని నిలదీసింది కేంద్రం. జాతీయ ప్రాజెక్టు పోలవరం పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి 2024-25, 2025-26లో 4 విడతలుగా 7,862.32 కోట్లు అడ్వాన్స్ గా నిధులు ఇచ్చినా సరే ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితులకు పునరావాసం కల్పన, భూసేకరణ పనులు నత్తనడికేనా అంటూ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి విఎల్ కాంతారావు అసహనం వ్యక్తం చేశారు. ఇలాగైతే 2026-27లో పోలవరానికి కేటాయించిన 3,320.39 కోట్లను వినియోగించుకుని నిర్దేశించిన లక్ష్యంలోగా ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పనుల ప్రగతిపై రోజువారీ వారం నివేదిక ఇవ్వాలంటూ వ్యాప్కోస్ అధికారులను ఆదేశించారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 25 వరకు పనుల ప్రగతిపై వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కెఎల్ కాంతారావు శుక్రవారం సమీక్ష జరిపారు. ఏప్రిల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు చేయకపోవడంపై అధికారులను నిలదీశారు. పనులు చేయడానికి సరిపడా యంత్రాలు సమకూర్చుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. దీనిపై ఈఎన్సీ కె నరసింహమూర్తి స్పందిస్తూ పోలవరంలో సరిపడా యంత్రాలు ఉన్నాయని, ఏప్రిల్లో డీజిల్ కొరత తలెత్తిందని, దీనివల్ల నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు చేయలేకపోయామని వివరించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా డీజిల్ను పనులు లక్ష్యం మేరకు చేయడానికి అవసరమైన పరికరాలను సమకూర్చుకోవాలి కదా అంటూ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. నిర్వాసితులకు పునరావాసం కల్పన, భూసేకరణ తీరుపైన అసహనం వ్యక్తం చేశారు. 4 విడతలుగా అడ్వాన్స్ గా ఇచ్చిన నిధులను వినియోగించుకోలేదు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధుల్ని ఎప్పుడు విడుదల చేయాలని అడుగుతారు అని ప్రశ్నించారు. పోలవరం పనుల్లో నాణ్యతపై నెలలో కనీసం 3 సార్లు తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని సిఎస్ఎంఆర్ఎస్ అధికారులను ఆదేశించారు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి. పోలవరం ప్రాజెక్టుపై అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత రాష్ట్రాలతో సమావేశం నిర్వహించి నివేదిక ఇవ్వాలని సిడబ్ల్యూసి చైర్మన్ అనుపం ప్రసాద్ కు సూచించారు.